అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని అంశాలు. పాఠ్యేతర కార్యక్రమాలు. మనం ఏ ఒక్కరి ప్రతిభను అణిచివేయకూడదు. ఒక మనిషికి అత్యధిక శక్తి సామర్థ్యాలు ఎందులో ఉంటాయో పరిశీలించి తెలుసుకుని వాటిని ప్రోత్సహించాలి. ఒకరికి గణిత శాస్త్రంలో సామర్థ్యం ఉంటే లాటిన్ భాషను బట్టి పట్టమనటంలో అర్థం ఏముంటుంది? సజీవమైన ఊహాశక్తి గల వాడిని నిరుత్సాహకర బీజగణితంతో కుస్తీ పట్టమనటం దేనికి అని లూనాచార్స్కీ అంటారు. పిల్లలకు కొత్త కొత్త సామర్థ్యాలు పెంపొందించటం కోసం పాఠ్యేతర కార్యక్రమాలైన ఆటలు, నాటకాలు, కవితలు, సంగీతం, లలిత కళలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనివ్వాలి. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు అలవడతాయి. పిల్లల సహజ సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. అలాగే సమయపాలన అంటే టైం ప్లానింగ్. చిన్నప్పటి నుంచే పిల్లలు ప్లానింగ్ ప్రకారం పనిచేసే అలవాటు చేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ప్రాధాన్యతగా పెట్టుకునేలాగా చూడాలి. టీవీలు, సినిమాలు, వీడియో గేమ్లు, మిత్రులతో కబుర్లు చాలా పరిమితంగా ఉండేలా చూసుకోవాలి. చూసి చూడనట్లు వదిలేయరాదు. ఆనందం కోసమని సరిపెట్టుకోరాదు. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవకుండా వాయిదా వేస్తూ ఇలాంటి ఆనందాల కోసం సమయాన్ని వెచ్చిస్తే చదవాల్సింది పెరిగిపోతుంది. అప్పుడు చదవడానికి ప్రయత్నించిన సమయం సరిపోకపోవచ్చు. చెప్పిన పాఠం సరిగ్గా గుర్తుండక చదివింది అర్థం కాకపోవచ్చు. అప్పుడు సబ్జెక్టుపై పట్టు ఏర్పడదు. చదువు పట్ల అయిష్టత కూడా ఏర్పడుతుంది. మార్కులు రావు. అప్పుడు పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా విచారించాల్సి వస్తుంది. తల్లిదండ్రులు తమ పనులను ప్రణాళిక ప్రకారం చేసే అలవాటు చేసుకోవాలి. పనులు వాయిదా వేసే అలవాటు తల్లిదండ్రుల్లో ఉంటే అది పిల్లలపై కూడా ప్రభావం చూపిస్తుంది. పనులు చేసేటప్పుడు ముహూర్తాలు వంటి వాటికి పెద్దగా ప్రాముఖ్యతనివ్వరాదు. సెంటిమెంటల్గా కొన్నిసార్లు చూసినా ముఖ్యమైన పనులు చేయటానికి అన్ని సమయాలు మంచివేనని గుర్తుంచుకోవాలి. మీ డైరీలో మీ పిల్లలకు స్థానం ఇస్తున్నారా? చదివే విధానంపై తల్లిదండ్రులకు ఎంత మంచి అవగాహన ఉంటే పిల్లలకు అంత మంచి మార్గదర్శకత్వం ఇవ్వవచ్చు. అందుకే పిల్లల చదువు గురించి వార్తాపత్రికల్లో వచ్చే వ్యాసాలు, పుస్తకాలు చదవాలి. మీడియాలో వచ్చే చర్చలు, ఇతర కార్యక్రమాలు చూడటం అలవాటుగా చేసుకోవాలి. పిల్లలతో రోజు కాసేపు చదువు గురించి చర్చించటం, పాఠశాలలో, కోచింగ్ సెంటర్లో ఏం జరిగింది తెలుసుకోవటం, తమ వృత్తుల్లో ఎంత బిజీగా ఉన్నా ఆ బిజీ షెడ్యూల్లో పిల్లలకు కూడా స్థానం ఇవ్వాలి. తల్లిదండ్రులు ఎవరి కోసమైతే కష్టపడుతున్నారో, ఎవరి కోసమైతే సంపాదిస్తున్నారో వారి గురించి ప్రతిరోజు కొంత సమయం కేటాయించకపోతే, అంటే చదువు కానీ వ్యక్తిత్వం గురించి కానీ, పెరిగి పెద్దయ్యాక రకరకాల సమస్యలు పిల్లలకే కాదు తల్లిదండ్రులకు ఎదురవుతాయి. మరికొన్ని విషయాలు రేపటి భాగంలో చర్చించుకుందాం.